ఉగ్రవాదుల దాడిలో కావల్వాసి మధుసూదన్ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ కుటుంబానికి వివిధ వర్గాల నుంచి సానుభూతి లభిస్తుంది. ఇదే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఇంకా ఆనం విజయ్ కుమార్ రెడ్డి తదితర నాయకులు మధుసూదన్ రావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. బాధిత కుటుంబానికి తన వంతుగా 5 లక్షల రూపాయల చెక్కును అందించారు ప్రతాప్ కుమార్ రెడ్డి. మధుసూదన్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు. ఉగ్రవాదులను దేశం నుంచి తరిమి కొట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. సంజీవ్ గారు, సూళ్ళూరుపేట మాజీ ఎమ్మెల్యే గారు, మేరీ మురళీ గారు, ఎమ్మెల్సీ గారు, పార్టీ తరఫున అందరం కూడా 4 పక్కల నుంచి కుటుంబానికి సానుభూతి తెలపడానికి కానీ మీకు అండగా నిలబడేదానికి కానీ మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి గారి మాటగా మేము చెప్తున్నాం. అందుకే మేము అందరం ఏ అవసరం ఉన్నా జగనన్న చెప్పి పంపించాము. వయసు మన ఎంబైసీ పెద్దలు మేరకు మురుగన్న కానీ అదేవిధంగా ఇతర నాయకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పరామర్శించారు. వారికి మనమంతా కూడా కష్టకాలంలో అండగా ఉండాలి. ఏదైతే విజయన్న చెప్పాడో ఆ ఉగ్రవాదుని ఏగవేసే దాంట్లో ఈరోజు భారత ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి ఒక్క దానికి కూడా ప్రతి ఒక్కరూ కూడా యావత్ భారతదేశంలో ఉన్న పౌరులంతా కూడా సపోర్ట్ చేయాలి. ఆ ఉగ్రవాది మూకని తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరి మీద. అదేవిధంగా ఆ కుటుంబానికి కూడా మనం అండగానే కూడా ఈరోజు జగనన్న చెప్పిన వేట అందరూ వచ్చి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే ఆ కుటుంబానికి ఏది కావాలని కూడా అండగా నిలిచేదానికి భరోసాగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కావలి మాజీ శాసనసభ్యులుగా నేను ఆ కుటుంబానికి ఒక చిన్న సాయం చేయాలని ఒక 5 lakhs నా తరపున ఆ కుటుంబానికి నేను ప్రకటిస్తున్నాను. చాలా చిన్న అమౌంట్ అయినా కూడా, ఎందుకంటే అండగా ఉండాల్సిన బాధ్యత